చేపలు పట్టుకుని జీవనం సాగిస్తున్న మాకు అన్యాయం చేయవద్దంటూ నెల్లూరు జిల్లా కలువాయి గిరిజనులు ఆందోళన చేపట్టారు. కలువాయి మండలం లింగంగుంట వద్ద సోమశీల బ్యాలెన్స్ రిజర్వాయర్ వద్ద మత్స్యకారుల మధ్య చేపల వేటపై రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సోమశీల, కలువాయికి చెందిన వందల సంఖ్యలో మత్స్యకారులు ఒక్కచోటికి చేరడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. సంఘటనా స్థలానికి పోలీసులు, రాజకీయ నాయకులు చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో అక్కడ ప్రశాంత వాతావరణంలో నెలకొంది. కలువాయి గిరిజనులు మాట్లాడుతూ, మేము గత 30 సంవత్సరాలుగా సోమశీల జలాశయం కాలువల్లో చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్నామని, అయితే అనూహ్యంగా సోమశీల, రాజుపాలెం గ్రామాలకు చెందిన కొంతమంది వేటకు రావడంతో మేము అడ్డుకున్నామన్నారు. వారు ఏమాత్రం మమ్మల్ని లెక్క చేయకుండా వేట కొనసాగించేందుకు ప్రయత్నించక లైసెన్స్ ఉన్న గిరిజనులు వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. స్థానిక నాయకులు చల్లా రఘురామిరెడ్డి, పాలపిచ్చిరెడ్డి, రాపూరు సీఐ సత్యనారాయణ, కలువాయి ఎస్ఐ సుమన్ జోక్యంతో బయట నుండి వచ్చిన వారిని బయటకు పంపడంతో అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది. గిరిజనులు యథావిధిగా వారి వేట కొనసాగించారు. అడుగుతాను పెట్టుకుని మా కలెక్టర్ ఆర్డర్ ఇచ్చున్నారు. మీరు ఇప్పుడు అంత పెద్ద డ్యాములు వదిలేసి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కాదు కాదు వీళ్ళు వచ్చి అక్కడ పట్టుకుంటారు సార్. ఎవరు ఎన్నోళ్ళు మొత్తం వస్తారు. బెస్తోళ్ళకి ఎక్కడైనా పట్టుకునే హక్కు ఉంది. అది కలవాయి మండలం బెస్తోళ్ళకి ఎక్కడైనా పట్టుకునే హక్కు ఉంది. వాళ్ళు జాలపు మీరు చేసే పని. మీరు వ్యాపారస్తులు వృత్తి అది పెట్టుకొని మీరు ప్రొఫెషనల్ వేటగాళ్ళు. వాళ్ళు ఏందో కుంటల్లో గుట్టల్లో పట్టుకున్నారు. వాళ్ళు కుంటల్లో నేను చెప్పేది అదిగా చెప్పేది. ఇక్కడ వ్యాపారస్తులు అక్కడ వచ్చి వ్యాపారం చేయడం అది ఉట్టే, అది వాళ్ళది అది ఉట్టే. కుంటల్లో పట్టుకునే వాళ్ళు దీంట్లో కలువాయి సొసైటీలో సభ్యత్వం ఉండే బెస్తోళ్ళు, లేదా కలువాయి చెరువులు, కలువాయి గ్రామస్తులు, సీతారాంపల్లి, రావణ గారిపల్లి మళ్ళీ ఈరోజు తీసుకొచ్చారు. ఇది యానాదోళ్ళు పట్టుకునేది. ఇది యానాదోళ్ళు, ఎరుకులోళ్ళు, బెస్తోళ్ళు కూడా పట్టుకుంటారు. ఇక్కడ వాళ్ళు కూడా ఎవరు కదలేదని లేదు. కలవాయి వాళ్ళు ఇప్పుడు నేను పోయినా దిగి పట్టుకోవచ్చు. కాకపోతే మాకు లైసెన్సులు వేట సంబంధించిన ఉండాలి. దాని మీద జీవనాధారం చేసుకునే వాళ్ళు వెళ్ళేసి అక్కడెక్కడి నుంచో దిగుమతి చేసుకుని వాళ్ళ వేటగాళ్ళని తీసుకొచ్చి వేటాడిస్తూ ఉంటారు. కలవాయి మండలం గిరిజన కాలనీ వాసులు అందరం యానాదులు, ఎరుకుల వాళ్ళం. మాకు గత 10 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి మా పెద్దవాళ్ళ కాడి నుంచి ఈ లింగంట నుంచి డ్యామ్లో అందరం ఆట ఆడుకునే వాళ్ళము. గత 5 ఏళ్ళ నుంచి కూడా సోమేశ్వర వాళ్ళని, రాజపాలెం వాళ్ళని వీళ్ళు వాళ్ళు వస్తూనే ఉండరు. ఇట్లాగనే మేము అందరికీ చెప్పుకుంటా మాట్లాడుకుంటానే పోతానే ఉన్నాము. ఈ సంవత్సరం వచ్చేసరికి వీళ్ళు బెస్ట్ వాళ్ళు ఏం చేశారంటే రాజపాలెం వాళ్ళని, సోమేశ్వర వాళ్ళకి కూడా వీళ్ళు సపోర్ట్ చేశారు రమ్మన్నట్టు. వాళ్ళు వచ్చి మేము అడిగితే వాళ్ళు బెస్ట్ వాళ్ళు రమ్మను, వాళ్ళు చెప్తేనే మేము అక్కడికి వచ్చినామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు పంపించాలంటే మా వాళ్ళకి ఆడడం లేదు. అసలు మేము ఆందోళన బతికేది. ఇది మాకు అక్కడ ఆధారం లేదు. ఏటి లేకపోవు, డ్యామ్ లేకపోవు, ఎక్కడికి వెళ్ళము. ఉంటే ఇది ఒకటే ఆధారం, లింగంట ఆధారం ఒక్కటే. ఇది ఆట ఆడుకున్న తర్వాత కట్టి వాళ్ళ చేత పట్టుకొని పనులకి వెళ్తాం. ఈ పనులు తప్ప మాకు ఇంకేం తెలియదు. యాడ్ చేసేవాళ్ళం కాదు. బెస్ట్ వాళ్ళు ఏమంటే వాళ్ళు ఉదయం లేస్తే సంవత్సరానికి వెళ్తాము, ఆ ఏట్లో ఆట ఆడుకునే వాళ్ళము, మాకు వాళ్ళు చేపలు వేసేవాళ్ళు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఈ వాళ్ళు ఉంటే ఒక 50 మందో 70 మందో ఉన్నారు వాళ్ళు. మేము ఎంతమంది ఉన్నాము? ఎట్లేదని 300 మంది జనం. మేము మాకే చాలక ఎప్పుడో సంవత్సరానికి వచ్చే ఆటకి దీన్ని మేము పాకులాడుతుంటే మా పట్టు కొట్టాడికి వస్తుంది. ఇది ఏ విధంగా న్యాయం? ఎవరు దీన్ని సంబంధిస్తారు? నా పేరు పోట్లూరు చిన్నసుబ్రాడు సార్. నెల్లూరు జిల్లా కలవాయి గ్రామం. మేము యానాదులు సార్. చేపలు పట్టుకుని బతికేటోళ్ళమే. ఏట్లేకి బావం, చెరువులేకి బావం, ఇదిగో ఇక్కొంటను పట్టుకొని కాలం పట్టుకొని బతికేటోళ్ళమయ్యా. మాకు ఏదైనా ఒక ఆధారం చూపించి మీరు పెద్దవాళ్ళని దయచేసి మాకు ఒక రూపు తీసండి. సోమేశ్వరం నుంచి, రాజపాలెం నుంచి ఒక 2 బులోరాలు బెస్తోళ్ళు వచ్చినారు చేపలు పట్టేదానికంట. మరి మేము ఊరిని కనిపెట్టుకుని ఉండేటోళ్ళు మేమైపోవాలా? చెప్పండి మీరు ఒక మాట. దాన్ని బట్టి దయచేసి
మాకు ఒక న్యాయం చూపించి మాకు దారి చూపించి చూడి అంత మంది ఉన్న మేము ఈ ఒక గుంటం కానీ పెట్టుకొని పిల్లలు కానీ పెద్ద కానీ 3 రోజుల టాంచి నిద్ర ఆగేతలకు ఇక్కడ అనగా కాలకు నీళ్ళు తగ్గినందువల్ల ఆ పక్క పక్క మెసలు కట్టుకొని ఇందులో ఎవరైనా దిగుతున్నామని చెప్పి అది పరిగే కాపలో ఉన్నాం, ఎవరు దిగనేయకుండా. సభ్యులందరూ వచ్చిన తర్వాత చూసుకుని పట్టుకుందాం, తలా రూపాయి తీసుకుందాం, తలా చేప తిందాం అని ఇట్లా ఉన్నాం స్వామి. అందుకని మాకు ఒకరు దయచేసి మాకు ఒక న్యాయం చేయండి స్వామి, దండం పెట్టుకుంటాను. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.